యేసుక్రీస్తు నామములో పరిశుద్ధాత్మ ఆశీర్వాదం చూస్తున్న దేవుని బిడ్డలకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దినదినము కూడా పరిశుద్ధాత్మ ఆశీర్వాదం పొందుకుంటూ దేవుడిస్తున్న ఆశీర్వాదాలు మనం పొందుకుంటున్నాం. ఈరోజు వాక్య భాగం మనం చూసుకున్నట్లయితే రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 37వ వచనము చదివింది. ఆయనను మనలను ప్రేమించిన వారి ద్వారా మనము వీటన్నిటిలో అత్యధికమైన విజయము పొందుచూ ఉన్నాము. హల్లెలూయా. దేవుడు మనను ఎంతగానో ప్రేమిస్తున్నాడు. మనము కూడా దేవుని ఆ విధంగా మనం ఆయన యొక్క ప్రేమను కలిగి ఆయనను ప్రేమించినట్లయితే మనకు దేవుడు ఎన్నో ఆశీర్వాదాలు ఇస్తాడంట. ఇక్కడ ఏమంటున్నాడు మరొకసారి చదవనమ్మా. ఆయనను మనలను ప్రేమించిన ద్వారా మనము వీటన్నిటిలో అత్యధికమైన విజయము. చూడండి, అత్యధికం అంటే ఎంతో గొప్పగా మనము విజయాన్ని పొందుకోగలుగుతాము. ఆ విజయము పొందుకోవాలంటే మనము దేవునితో ఉండాలి, క్రీస్తుతో ఉండాలి. ఒక వ్యక్తి భయంకరంగా త్రాగుతూ ఉండేవాడంట. అతను ఎవరి ప్రేమ, దేవుని ప్రేమ అంటే తెలియదు. అతను బాగా తాగేసి ఇంట్లో ఉన్న సామాను అన్నీ అమ్మేసుకొని ఇంట్లో భార్యని కొట్టడం, పిల్లల్ని కొట్టడం, ఎంతో హింస పెట్టాడంట. ఎప్పుడు చూసినా తన కుటుంబంలో ఆర్థికమైన స్థితి, ఆ ఉంటున్నవన్నీ అమ్మేసుకొని తినటానికి లేక తనకున్న బిడ్డలను కూడా రోడ్డు పైకి మరి అడుక్కు వచ్చి తీసుకురమ్మని వారిని కొట్టి పంపేవాడంట. ఆ పిల్లలు వెళ్ళి ఒక కుమార్తె వెళ్ళి రోడ్డు పైన ఆహారం అడుక్కు వచ్చి తన తల్లికి పెట్టడం. అలా చేస్తున్న సమయంలో ఒక సందర్భంలో తనకుంటున్న బిడ్డలను కూడా త్రాగుడికి అమ్మి వేయాలని నిర్ణయించుకున్నాడంట. ఒక పాస్టర్ దగ్గరికి వెళ్ళి అతని దగ్గరికి 2 పిల్లలు తీసుకుని వెళ్ళి బాగా తాగేసి వెళ్ళిపోయి, పాస్టర్ గారు, 2 బిడ్డలు నీకు అమ్మేస్తాను, నాకు కొంత డబ్బు ఇస్తావా అని అడిగాడంట. అప్పుడు పాస్టర్ గారు చూశాడంట. చూసి నీకు ఎంత డబ్బు కావాలి అని అడిగాడంట. మీరు ఎంతైతే ఇస్తారో అంత నేను తీసుకుంటాను అన్నాడంట. మరి నీకు నేను డబ్బు ఇస్తాను, కానీ మరి ఒక వ్యక్తిని నీకు పరిచయం చేస్తాను, ఆ వ్యక్తిని నువ్వు వెంబడించినట్లయితే, ఆ వ్యక్తితో నువ్వు ఉన్నట్లయితే ఆ వ్యక్తి నీకు ఏం కావాలన్నా అవి ఇస్తాడు అన్నాడంట. అవునా, ఏమిస్తాడు, నిజమేనా అన్నాడంట. నిజమే, ఈరోజు నీ పిల్లల్ని అమ్మేస్తావు, నీకు ఒక 50,000 ఇచ్చాను అనుకోని, ఆ 50,000 వాడేసుకుంటావు, మరలా తర్వాత ఇంకేమి లేవు కదా నీకు, మా అంటే మీ భార్య ఉందంటావు అంటే, నా భార్య కూడా ఉంది, అవసరం ఆమెను కూడా అమ్మేస్తాను అన్నాడు. అయితే ఒకవేళ నీ భార్య నమ్మితే ఇంకొక 50,000 రావచ్చేమో, మరలా తర్వాత నీ పరిస్థితి ఏంటి, మళ్ళీ నీకు త్రాగడానికి డబ్బులు కావాలి కదా. అందుకే నీకు అన్నీ కావాలి అంటే ఒక వ్యక్తిని నీకు పరిచయం చేస్తాను, ఆ వ్యక్తితో నువ్వు ఉంటే నీకు అన్నీ అనుగ్రహిస్తాడు అన్నాడంట. అవునా పాస్టర్ గారు, చెప్పండి, ఆయన ఎవరు చెప్పండి అన్నాడంట. అప్పుడు చెప్పాడంట, అదిగో సర్వ సృష్టిని సృష్టించిన ఆ దేవుణ్ణి నువ్వు, ఆ దేవునితో నువ్వు ఉంటే, ఆ దేవుని వెంబడిస్తే, ఆ క్రీస్తుతో నువ్వు ఉంటే నీకు అన్నీ ఇస్తాడు అన్నాడంట. అలా ఇలా ఇస్తాడా? నిజంగా ఇస్తాడా? నిజంగా ఇస్తాడు. మరి ఆయన ఎక్కడున్నా నాకు కనపడటం లేదు కదా. నువ్వు అడుగు, నువ్వు ప్రార్థించు, యేసయ్యకి ప్రార్థించు, నేను నమ్ముతున్నానయ్యా, నీతో ఉంటానయ్యా, నేను వెంబడిస్తానయ్యా, నాకు అన్నీ అనుగ్రహించని నువ్వు అడుగు, ఖచ్చితంగా ఇస్తాడు. అప్పుడు నీకు ఏ బాధ ఉండదు అని తను చెప్పాడంట. పాస్టర్ గారు చెప్పినప్పుడు తను మాత్రము ఈ లోక సంబంధమైన వాటిని మరి వెతకడము, ఆ యొక్క సంబంధమైనవి ఆశ, ధనాశ, త్రాగుడు, ఇవన్నీ కూడా నాకు అనుగ్రహిస్తాడేమని తను ఇక ప్రార్థన ఎలా చేయాలో చెప్పాడంట. ఆ ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. ఆ ప్రార్థన చేస్తున్నా మరి ఆయన నాకు కనపడట్లేదు అయ్యా అని చెప్పాడంట. చెప్పినప్పుడు లేదు, ఇగో పరిశుద్ధ లేఖన గ్రంథం ఇస్తున్నాను, ఈ యొక్క బైబిల్ కూడా చదువు అనేసి చెప్పాడంట. తను మంచి చదువు కలిగిన వ్యక్తి, కానీ త్రాగుడికి బానిసయ్యి ఆ విధంగా అయిపోయాడంట. తను ఆ త్రాగుడికి తన పిల్లల్ని, తన భార్యని కూడా అమ్మటానికి సిద్ధపడ్డ ఆ వ్యక్తి మరి క్రీస్తుని వెంబడిస్తే అవన్నీ దొరుకుతాయని మరి క్రీస్తుతో ఉండడము, ఆయనని కలిగి ఉండాలని ఆశతోటి మరి ఉంటూ
దేవుని వెతకడం మొదలు పెట్టాడంట. కానీ దేవుడు దొరకలేదు. తర్వాత వాక్యము చదవడము మొదలు పెట్టాడంట. ఎప్పుడైతే వాక్యము చదవగా తను వెతుకుతున్నాడు ధనము కోసము, ఆశ, మందు తాగాలి, ఈ యొక్క ధనం ఇస్తాడు అనే ఆశతోటి వెతికి అలా ప్రార్థన కనీసం 1 నెలలు తరబడి వెతికాడంట. గ్రంథములు నెల, 2 నెలలు, 3 నెలలు అలా వెతకడం మొదలు పెట్టాడండి. అలా వెతకగా తనకి కళ పడి ఉందంట. ఆ కళ ఒక తెల్లటి వస్త్రం వేసుకున్న ఒక వ్యక్తి ఎదుటిగా వచ్చి, ఇదిగో కుమారుడా, నువ్వు ఆశపడుతున్నావు కదా, తీసుకో అని ఇచ్చి తను అంటూ ఒక చేతిలో నుండి ఒక పాత్ర లాంటిది ఇచ్చినప్పుడు ఆ పాత్రలో తన మందు ఉందేమని గబగబా తాగేస్తాడంట కళ్ళు. అలా ఎప్పుడైతే ఆ కళ వచ్చేసి వెంటనే మెలకు వచ్చి కూర్చున్నాడంట. తెల్లారి నుండి తన మనసు అంతా కూడా ఒక దేవుని వైపుగా, తన దృష్టి అంతా దేవునితో ఉండడము, ఆ యొక్క మనసు ఎక్కడ మందు ఆలోచన ఏదైనా వస్తే ఒక వాంతింగ్స్ వచ్చినట్టు, తనకు విరక్తి వచ్చినట్లుగా అయిపోయిందంట. ప్రియులారా, ఆ యొక్క సాక్ష్యం ఎంత అద్భుతమైన సాక్ష్యం! ఒక సహోదరుడు చెప్పిన సాక్ష్యం ఇది. నిజంగా చూడండి, ఇంకప్పటి నుండి ఆ వ్యక్తి అసలు ఆ మందు త్రాగడం వదిలేసి క్రీస్తుని వెంబడించడము, క్రీస్తుతో ఉండడం మొదలుపెట్టినప్పుడు తన కుటుంబంలో అన్నీ అమ్మేసుకున్నవన్నీ కూడా దేవుడు తిరిగి మరలా అనుగ్రహించాడు. తనకు ఉద్యోగం కలిగిన స్థానంలో ఉండి కుటుంబాన్ని పోషించుకుంటూ ఒక గొప్ప ఉన్న స్థానంలోనికి మరి తను దేవుడు ఆశీర్వదించాడంట. నిజమే, మనము క్రీస్తును ప్రేమించాలి, ఆయనని వెంబడించాలి. ఆయనని వెంబడించినప్పుడు అనేకమైన ఆశీర్వాదాలు పొందుకుంటాము. పేతురు చేపలు పట్టుటకు వల ఎన్నిసార్లు వేసినా చేపలు పడలేదు. ఎంతో చింతించాడు, బాధపడ్డాడు. ఎప్పుడైతే క్రీస్తు ఆయనకు మరి పడవలోకి ఎక్కాడో, ఓడలోకి ఎక్కాడో, వెక్కి పేతుర్ని ఇక నువ్వు ఇప్పుడు వల వేయి అన్నప్పుడు, లేదయ్యా, ఎంత వేసినా కూడా చేపలు పడలేదు అన్నాడు. లేదు ఇప్పుడు వెయ్యి అన్నప్పుడు వెయ్యగానే ఎన్నో చేపలు, అసలు ఆ వల తెగిపోయినట్లుగా చేపలు పడ్డాయంట. ప్రియులారు చూడండి, క్రీస్తు ఆ ఓడలో, ఆ పడవలో ఉండబట్టి ఆ అద్భుతమైన కార్యము. మరి క్రీస్తు మనతో ఉంటే మనము కూడా అటువంటి ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. కాబట్టి మనం క్రీస్తును ప్రేమించి దేవుడిస్తున్న ఆశీర్వాదాన్ని పొందుకుందాము. హల్లెలూయా. అందరి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడా, దయగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఈ యొక్క పరిశుద్ధాత్మ ఆశీర్వాదము, ఈ యొక్క ప్రతివేకము ఎంతమందిగా చూస్తూ ఉన్నారు ప్రభా, ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి నాయన. ఈ రోజంతా వారి జీవితంలో సమృద్ధి, విజయము, ఆశీర్వాదవేకమైన ఆరోగ్యమును బిడ్డలకు అనుగ్రహించమని యేసు నామములో నడుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.